హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ కిచెన్. నేను మీ అంజలి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ శనగలతో ప్రసాదం. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్ కింద అయినా ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్ కూడా చాలా మంచివండి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ 1/2 కప్ శనగలు నానబెట్టుకున్నాను. 3 to 4 అవర్స్ అయినా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నవి వాటర్ తీసేసి కుక్కర్లోకి వేసుకోవాలి. ఇలా కుక్కర్లోకి వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ వేయించుకోవాలి. ఇలా విజిల్స్ వేయించుకొని ఇక్కడ నేను 4 విజిల్స్ వేయించుకున్నానండి. స్మాష్ చేస్తే ఇలా స్మాష్ అవ్వాలి. లేదు అంటే 1 or 2 విజిల్స్ మళ్ళీ వేయించుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా హీట్ అయ్యాక పోపులన్నీ వేసుకోవాలి. పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 3-4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక వాటర్ తీసేసి శనగలన్నీ వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. స్నాక్స్ కింద ప్రిపేర్ చేసుకుంటే కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదే స్టేజ్లో. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన శనగల ప్రసాదం మనకు రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. గార్నిష్ కోసం కొంచెం కొబ్బరి తురుము, కొంచెం క్యారెట్ తురుము వేసుకుంటే హెల్త్కి కూడా మనకి చాలా మంచిది కదండి. స్నాక్స్ కింద అయినా బ్రేక్ఫాస్ట్ కింద అయినా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.